ఎవరైతే వాళ్ళకు స్టెబిలిటీ లేదు, ఫికల్ మైండెడ్ అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంతైనా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళ పర్సనాలిటీ మీద. దేనికి మేడం అని అంటే గనక వాళ్ళకు డిసిషన్ మేకింగ్ చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఎట్లా అంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ కరెక్టా కదా, ఇది ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా కలా చేస్తుంది అని ఊరికే అనుకుంటుంటారు. ఏదైతే ఆ తర్జన భర్జనకు టైం తీసుకుంటుంది. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైతే వర్క్ ఇస్తారో అది డిలే అవుతుందా కాదా, అంటే టైం అయిపోతాయి వీళ్ళు అనుకునే లోపల. అదే బాస్ దగ్గర వాళ్ళకి మాట వస్తుంది. సో ఇలా డెడ్ లైన్స్ ఉంటే మాత్రం చాలా కష్టము. అట్లా కాకుండా వీళ్ళకి ఏంటి అని అంటే ఇన్కన్సిస్టెంట్, అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక గోల్ పెట్టుకున్నారు. ఈ గోల్ పెట్టుకున్న తర్వాత ఇది చేద్దాము, ఇక్కడికి వెళ్దాము ఇట్లా అనుకున్నారు. మళ్ళీ ఒక రెండో రోజుకే ఇది కాదులే ఇంకొకటి చేస్తా అనుకున్నారు. సో వీళ్ళ గోల్ ఏది కూడా కొనదాకా మాత్రము దే కాంట్ ఫినిష్. ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ వీళ్ళతోటి హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. దే కాంట్ యాక్చువల్లీ వాళ్ళ సస్టైన్ అవ్వలేరు ఆ గోల్స్లో.